హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు టెలిషామ్. సో ఈరోజు మార్కెట్స్లో అయితే గ్రీన్లోనే క్లోజ్ అయితే అయినాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి 258 పాయింట్స్ అప్తో ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అంతే 275 పాయింట్స్తో. బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ సెన్సెక్స్ 740 పాయింట్స్ అండ్ మిడ్ నిఫ్టీ అలాగే ఫిన్ నిఫ్టీ కూడా మంచి గ్రీన్లోనే అయితే క్లోజ్ అయితే అయింది. అండ్ విక్స్ చూసుకుంటే కనుక అగైన్ మళ్ళీ 6.5% అయితే ఇంకా తగ్గున్నది. ఇంకా 16 ఉండడం వల్ల మనకి అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉండటం వల్ల ప్రీమియమ్స్ అయితే మళ్ళీ అగైన్ 1200, 1300, 1000 పైననే ఉన్నాయి. సో ఈ రేంజ్లో ప్రీమియమ్స్ ఉండడం కూడా ఆప్షన్ బయర్స్కి కొంచెం కష్టం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చిన్న క్యాపిటల్ వాళ్ళకైతే చాలా టఫ్ డేస్ అని చెప్పొచ్చు. సో మనకి ఆల్రెడీ డిసెంబర్ నుంచి అలవాటు అయిన నెల కాబట్టి వీ హ్యావ్ టు బేర్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. సో నిఫ్టీ చూసుకుంటే కనుక స్లో అండ్ స్టడీగా కంప్లీట్గా మంచి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు అయితే మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్తో అయితే క్లోజ్ అయితే అయింది. అండ్ నిన్న మనం అనుకున్నట్టు 23,400ని చాలా ఈజీగా అయితే సస్టైన్ అయితే చేసింది. అండ్ 23,500 లెవెల్స్ కూడా విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ అయినటువంటి 23,500 కూడా మనకి నిలబెట్టుకుంది నిఫ్టీ. సో రేపు అంటే మేబీ లైక్ ఒక పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రేపు బడ్జెట్ ఉండటం వల్ల సో ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అయింది ఇన్వెస్టర్స్లో అని చెప్పొచ్చు. సో రేపటికి మనకి ఇమీడియట్గా ఉన్న హార్డిల్ అయితే 23,600. ఇన్ కేస్ ఒకవేళ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక ఇన్ కేస్ అయితే ఓకే, సో 50 to 60 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ అంటిల్ అన్లెస్ ఏమన్నా మేజర్ లీక్స్ ఏమన్నా వస్తేనే తప్ప నెగిటివ్గా ఇప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కావచ్చు నెగిటివ్గా టర్న్ అయితేనే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గ్యాప్ అప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో 23,800 మేజర్ రెసిస్టెన్స్ నిఫ్టీకి అయితే ఉంది. సో రేపటికైతే 600 బ్రేక్ అయిందంటే కనుక డెఫినెట్గా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ అక్కడ వరకు వెళ్ళకపోయినా సరే అట్లీస్ట్ 700 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. సో బడ్జెట్ కాబట్టి మనకి తెలిసిందే కదా, ఇటువైపు ఒక 200, ఇటువైపు ఒక 200 క్యాండిల్స్ అప్ అండ్ డౌన్ ఫుల్ సర్కస్ చేయడం అండ్ ఇటు స్టాప్ లాస్లు కొట్టేసి మధ్యలో ఫైనల్గా ఇలా వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఒకసారి ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే బెటరు, అలాగే సెల్లింగ్ బెటరా అండ్ బయింగ్ బెటరా అనేది కూడా ఒకసారి మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి సాలిడ్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే మనకి బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ నిన్న చెప్పుకున్నట్టు మనకి ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ వస్తుందో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆల్మోస్ట్ ఆ ఏరియాలోనే ఉంది. సో నెక్స్ట్ ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మనకి ఇమీడియట్గా ఉన్నటువంటి రెసిస్ట్ ఏదైతే ఉందో సైకలాజికల్ లెవెల్ ఇంపార్టెంట్గా 50,000 లెవెల్స్ అయితే ఉంది. సో ఇంకా 50,000కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి అరౌండ్ 400 to 500 పాయింట్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇన్ కేస్ ఒకవేళ 100-150 పాయింట్స్ ఇదైనా ఎనీ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి న్యూస్ వస్తే కనుక 50,000 కూడా ఈజీగా మనకి బ్రేక్ చేయడానికి అయితే ఉంటుంది. జనరల్గా మనకి బడ్జెట్ టైంలో చాలామంది అనుకునే స్ట్రాటజీ ఏంటంటే లాంగ్ స్ట్రాంగిల్ కావచ్చు ఆర్ లాంగ్ స్ట్రాడల్స్ కావచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే సో ఇక్కడ మనం లాంగ్ స్ట్రాంగిల్ వేయాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ ఏటీఎం స్లైట్లీ ఏదైతే ఉందో ఏటీఎం తీసుకుంటే కనుక 1160 అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి 900 ఉంది. సో ఆల్మోస్ట్ రెండు కలిపితే 2,000 పాయింట్స్ అయితే మనకి ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో 2,000కి ప్రీమియం ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. సో 2,000కి ఇంటూ 30 వేస్తే కనుక అరౌండ్ 60,000 అయితే మనకి ప్రీమియం అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు వేసుకున్నా సరే 60,000 వరకు ప్రీమియం అయితే అవుతుంది. అంటే మనకి బేసిక్ క్యాపిటల్ వచ్చేసి లాంగ్ అంటే అటు కాల్ సైడ్ ఇటు పుట్ సైడ్ అంటే ఎటో కటు పెద్ద మొమెంటం వస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా అనుకుని ఈ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత 60,000 అయితే మనకు కావాల్సింది ఉంది. ఓకే, బట్ ఓవరాల్గా లాస్ట్ 3 to 4 years వరకు కూడా
కూడా డేటా చూసుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 టైమ్స్ కనుక ఈ లాంగ్ స్ట్రాంగిల్ కానీ స్ట్రాడల్స్ కానీ వేస్తే కనుక మనకి ఓవరాల్గా చెప్పాలంటే 5 out of 4 వచ్చేసి లాస్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే ప్లస్లో మనకి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే రెండు కూడా బై చేసేద్దాం, సో ఓవరాల్గా ఎటొకటు ఫుల్ అప్ సైడ్ వెళ్ళినా కాల్ సైడ్ మంచి ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే ఫుల్ డౌన్ సైడ్ వెళ్ళినా సరే పుట్లో ప్రాఫిట్ ఉంటుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా డెఫినెట్గా ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ టైంలో ఎలా ఉంది అనేది. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఆబ్స్ట్రా అనేసి సైట్స్ ఉంటాయి కదా, అలాగే కొన్ని ఏవైతే బ్యాక్ టెస్టింగ్ సైట్స్ ఉంటాయో బడ్జెట్ డేన వెళ్ళి లాంగ్ స్ట్రాంగిల్ కానీ స్ట్రాడల్స్ కానీ చెక్ చేయండి. సో ఓవరాల్గా ఇది అంత మంచి బెనిఫిట్ అయ్యే స్ట్రాటజీ అయితే కాదు. అండ్ ఇదే కనుక మరి మనం నాకు క్యాపిటల్ ఉంది సెల్ చేయొచ్చా, అలాంటి టైంలో ప్రాఫిట్ అవుద్దా అంటే కూడా డెఫినెట్గా దీనికి రివర్సల్ మనం వేసుకోవచ్చు. అంటే మీకు ఒకసారి మాత్రమే లాస్ అవుతుంది, 4 times వీళ్ళకి బయర్స్కి లాస్ అంటే సెల్లర్స్కి ప్లస్ అనే కదా. సో సెల్లర్స్కి మోస్ట్లీ అవుతుంది, బట్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఐరన్ కాండోర్ ఆర్ ఐరన్ ఫ్లై అలాంటివి వేసుకుంటే సరిపోతుంది. అంటే సింపుల్గా దీన్ని మనం సెల్ చేసాము అంటే కనుక ఓకే, దీన్ని సెల్. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి మినిమం ఒక 500-600 పాయింట్స్కి వచ్చి దీన్ని బై చేయండి. ఓకే, సో అలాంటప్పుడు అంటే ఇది రికమెండేషన్స్ కాదు, ఓన్లీ ఆ స్ట్రాటజీకి సంబంధించింది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 1160 - 844, సో మీకు ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 300 పాయింట్స్ అయితే ఉంటుంది. సో 300 మ్యాక్సిమం రిస్క్ అనమాట. సో ఇలా ఒక 2 legs, అంటే ఇది ఒక సెల్లింగ్ లెగ్, ఇది ఒక బయింగ్ లెగ్. అలాగే ఇక్కడ కూడా 900 వచ్చేసి సెల్ చేయడం, అండ్ దీనికి తర్వాత అరౌండ్ 620, అంటే దీనికి కూడా 500-600 పాయింట్స్ డౌన్ ద లైన్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం మీకు ఇన్ కేస్ ఒకవేళ పెద్ద మూవ్ జరగలేదు అనుకుంటే కనుక దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఉంటుంది. మీకు ఓవరాల్గా 4 legs చూసుకుంటే కనుక ఇది బై లెగ్ అండ్ 2 సెల్ 2 బై అనమాట హెడ్జింగ్ పెడితే కనుక. సో ఇలాంటి కేసులో మనకి మ్యాక్సిమం మీకు ఏంటంటే ఈ స్ట్రాటజీ బిల్డర్లో వేయంగానే మీకు క్లియర్గా తెలిసిపోతుంది మ్యాక్సిమం ప్రాఫిట్ ఇంత, మ్యాక్సిమం లాస్ ఇంత అనేసి. సో అది ఓకే అనుకుంటే కనుక దాంట్లో ట్రేడ్ చేసుకోవడం అయితే బెటరు. అండ్ మామూలుగా నార్మల్గా ఏదైతే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అలా చేసేటప్పుడు అలా ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆల్మోస్ట్ 11:30 వరకు కూడా మనకి మ్యాక్సిమం నో ట్రేడ్ జోన్ అనే చెప్తాను, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాంటి క్యాండిల్స్ చాలా సహజంగా చూస్తూ ఉంటాము అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. సో ఇలాంటప్పుడు మీరు 200లో స్టాప్ లాస్ పెట్టినా, 300లో పెట్టినా, 400లో పెట్టినా సరే కొట్టేయడానికే ఛాన్స్ ఉంది. కొట్టేసి మళ్ళీ మీకు అదే డైరెక్షన్లో ఏదర్ పుట్ సైడ్ కావచ్చు, కాల్ సైడ్ కావచ్చు, సో ఎటు సైడ్ అయినా సరే మ్యాక్సిమం మనకి స్టాప్ లాస్లు కొట్టేదానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి 11:30 వరకు కూడా మనం ట్రేడ్ చేయకపోవడమే బెటరు. 11:30 తర్వాత ఒకవైపు డైరెక్షన్, అంటే ఎయిదర్ ఒకటి మార్కెట్కి నచ్చింది బడ్జెట్ అనుకుంటే కనుక అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా మ్యాక్సిమం లిమిటెడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్ అయితే. అదే కనుక నెగిటివ్గా ఉంటే కనుక నెగిటివ్ సైడ్ పెద్దగా రెస్పాండ్ అవుతారు కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక డైరెక్షన్ అనేది 11:30 తర్వాత మాత్రమే ఉంటుంది. సో ఆ టైంలో మనకు అనుకూలంగా ఉంది అండ్ ఓఏ డేటా కూడా కన్ఫర్మ్ చేస్తుంది ప్రైస్ యాక్షన్, అండ్ మన లెవెల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అనుకుంటే మాత్రమే ట్రేడ్ అయితే చేయండి, లేకపోతే అసలు ట్రేడ్ అయితే వద్దు. అండ్ మీకు క్యాపిటల్ ఎక్కువ ఉంటే కనుక సెల్లింగ్ ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. బట్ సెల్లింగ్లో కూడా హెడ్జ్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. 1 bad day చాలు క్యాపిటల్ మొత్తం వైప్అవుట్ అవడానికి. సో ఇంకా ట్రేడర్స్ పరంగా చూసుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్పింది నేను అమలు చేయకపోతే బాగోదు కదా. సో 11-11:30 వరకు కూడా అయితే ట్రేడ్స్ అయితే ఉండవు. ఇన్ కేస్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే కనుక డెఫినెట్గా తర్వాత చూద్దాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వీక్ ప్రాఫిటబుల్గానే ఉన్నాము, ఓవరాల్గా జనవరి మంత్ కూడా ప్రాఫిటబుల్గానే ఉన్నాము, ఆఫ్ కోర్స్ డిసెంబర్ కూడా ప్రాఫిటబుల్గానే ఉన్నాం. సో 1 bad day అనవసరంగా మన క్యాపిటల్ని డిస్టర్బ్ చేయడం కానీ, లేదంటే ఈ మంత్లో వచ్చిన ప్రాఫిట్స్ని మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇవ్వడం కానీ అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి సో 1 day దట్స్ ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి బడ్జెట్ రోజున, నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే లాట్ సైజ్ వచ్చి చాలా చిన్నగా పెట్టుకోండి. సో
ఇవైతే నా సైడ్ నుంచి జాగ్రత్తలు అనుకోండి, ఆర్ టిప్స్ అనుకోండి, టెక్నిక్స్ అనుకోండి, వాట్ ఎవర్. సో నిఫ్టీ లెవెల్స్ చూసేద్దాం. 23,577. ఓకే, సో గైస్ బిఫోర్ దాట్, సో రేపు మొత్తం ఓవరాల్గా స్టోరీ మొత్తం విన్నారు కదా. సో రేపటికి మీరు ట్రేడ్ చేస్తున్నారా, ఆర్ ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేస్తున్నారు అనేది ఒకసారి అయితే కమెంట్ అయితే చేసేయండి. సో 23,577 వచ్చేసి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఫర్ నిఫ్టీ. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ కొంచెం టైం పాస్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మ్యాక్సిమం అటు ఇటు లేకపోతే స్లోగా ఇలా వెళ్తాం, మళ్ళీ ఇలా జారిపోవడం, ఇలాంటివన్నీ సహజంగా చూస్తూనే ఉంటాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గైజ్ రేపు ఒక్కరోజు కూడా, ఎందుకంటే అందులోనూ సాటర్డే. సో మార్కెట్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు కూడా ఎక్కువ ఛార్జెస్ వస్తాయి, బ్రోకరేజెస్ ఎక్కువ వస్తాయి, అండ్ అందులోనూ సాటర్డే సండే చాలామంది ఫ్రీ ఉంటారు వీకెండ్ అనేసి, అందుకని చేస్తున్నారేమో కానీ బట్ ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,645 అండ్ సెకండ్ టార్గెట్ 23,728 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,841 అండ్ డౌన్ సైడ్ వచ్చి 23,424 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,377 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,330 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,242. అండ్ ఒకసారి క్విక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 49,653 వచ్చేసి మంచి రెసిస్టెన్స్ లెవెల్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,770 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,986 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,196 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఇది కూడా చాలా మంచి సపోర్ట్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. 49,456 ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,300 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,097 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 4,8857 అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు ట్రేడోత్సవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా వెళ్ళడం పైకి అయితే మార్కెట్ వెళ్ళింది, కానీ చాలా స్లోగా మూమెంట్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో ఇంకా ఎక్సెల్ అయితే అప్డేట్ అయితే ఇంకా కాలేదు. సో బిఎన్ఎఫ్లో ఒక ట్రేడ్ అండ్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిఫ్టీలో 2 ట్రేడ్స్ కూడా ఎస్ఎల్స్ అయితే కొట్టినాయి అండ్ దీంట్లో అయితే ఒక టార్గెట్ అయితే హిట్ అయింది. సో ఓవరాల్గా న్యూట్రల్ ఆర్ స్మాల్ మైనస్ ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఏవైతే మన మెంబర్స్ చేశారో అవన్నీ కూడా మన మెయిన్ పబ్లిక్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఓఏ డేటా అయితే ఈరోజు అయితే డిస్కస్ చేయట్లేదు. ఎందుకు అంటే కనుక రేపు మార్నింగ్ కంప్లీట్గా మేడం నిర్మలా సీతారామన్ గారు రాగానే ఓఏ అంతా కంప్లీట్గా ఉల్టపల్టా అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకోవడం అంత బెటర్ ఐడియా కాదు, అందుకని నేను అయితే దాని గురించి మాట్లాడలేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్, సీ యూ ఆల్ టుమారో. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ట్రేడర్స్ వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.